ఒక ముగ్గురు ఫ్రెండ్స్, దోస్తులు ఫ్రెండ్స్ అన్నమాట. ముగ్గురు కలిసి ఒక బర్ల కొట్టం దగ్గర కళ్ళు తాగుతున్నారు, పార్టీ చేసుకుంటున్నారు. వినండి వాళ్ళు ఎవరెవరు ముగ్గురు ఎలా మాట్లాడుతున్నారో ఇప్పుడు నేను చెప్తాను, వినండి. చాలా కామెడీగా ఉంటుంది, మంచిగా వినండి. ఒకడు చాలా బాగా తాగిన తర్వాత అన్నకిలో కూడా అంటున్నాడు, ఒరే ఈరోజు మనం చాలా బాగా తాగాం, ఆనందంగా ఉందిరా. నేను తాగించాను కాబట్టి మీరిద్దరూ ఎవడి పిల్లల దగ్గరికి ఎవడు వెళ్ళకూడదు, నాతోనే ఉండాలా, ఓకేనా అని ఒకడు అంటాడు. ఇంకోటి అంటాడు, ఏంద్రా ఎవడి పిల్లల దగ్గరకు వాడేలా, నీ దగ్గర ఉంటే మాకు భార్య పిల్లలు ఉన్నారుగా అని వాళ్ళు అంటారు. అయితే ఇందులోనే తోపులాటలు తొక్కిసలాటలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళకి నొక్కోవడం, దొబ్బుకోవడం. ఆయనతో ముందు కళ్ళు ఎక్కువైన వాడు ఏమంటాడు అయినండి, ఒరే నన్నే దొబ్బుతారా, నన్నే దొబ్బుతున్నారా, నాదే తాగి ఇవాళ ఎవడు పిల్లల దానికి ఎవడు వెళ్ళటానికి వెళ్ళదు, నా దగ్గర ఉండిపోవాలా అని అంటే ఈ మిగతా ఇద్దరు కలిసి ఆయనను ఇలా దొబ్బుతారు, అంతే నెట్టుతారు. వెళ్ళి నేరుగా సీదా వెళ్ళి ఆ బర్రెలు తాగే కొడిది తొత్తి ఉంటుంది కదా, ఆ కొడిదిలో అన్నమ్మ, పాసిపోయిన అన్నమ్మ, ఓటి అన్నీ పసిగడుగులు గంజీలు అన్నీ పోతాం కదా, అందులో వెళ్ళి పడిపోతాడు. ఆ తవుడు బొక్కుతూ దాని మీద పడిపోయి నిషాలు ఆయన ఏం చేస్తాడంటే ఆ కొడిదిలో తాగడము, సేమ్ బర్రెలాగే తాగడం తినడం చేస్తున్నాడు. నషాలు మింగేస్తున్నాడు. మింగేసి లేచి ఇలా అంటాడు, ఒరే ఇప్పుడు మీరు నన్ను దెబ్బరు, నేను పోయి బర్రె కుడిది తాగినా లేమేమున్నాయి మొత్తం తిన్నరా, ఇప్పుడు నాకు బర్రెంత బల వచ్చిందిరా, మిమ్మల్ని ఒక్కొక్కరిని గొద్దుకొక్కని చంపుతారా, రండిరా అంటాడు.